ప్రైజ్ గాడ్. ఈ సమయం ముందు దేవుని యొక్క నామంలో ప్రశస్తమైన ఈ ప్రాంతంలో దేవుడు మనతో ఎంతగానో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మరి అరుణోదయ వాగ్దానం దేవుడు ప్రతినిత్యము ఎంతగానో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నాడు. మరి ఈ దినమందు మీరందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని ప్రభు యందు విశ్వసిస్తున్నాను. అదే రీతిగా మరి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మరి ఆయన మనము ముదిమి వచ్చే వరకు ఆయన మన సంకను ఎత్తుకుందని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది. అదే రీతిగా దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉన్నప్పుడు ఒక పచ్చని వాతావరణంతో కూడిన పరిస్థితులని మనం గత కొన్ని వారాలుగా మాట్లాడుకుంటూ వస్తున్నాం దేవుని యొక్క వాక్యంలో. అదే రీతిగా మరి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ చూసినప్పుడు మరి ఒక్కొక్క సమయాన్ని ఒక్కొక్క వాక్యాన్ని దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రీనరీ లేకపోతే ఈ యొక్క పామ్ ట్రీస్ మనం చూస్తే అవి జీవితంలో ఎంతో ఉపయోగకరంగా కనబడుతున్నాయి. అట్లాగే దేవుడు కూడా ప్రతి మనిషిలో కూడా కొన్ని తలాంతులు కొన్ని పరిస్థితులను దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అది సమయానికి ఒకానప్పుడు కొన్ని గృహాన్ని నిర్మించుకోవడానికి కావాల్సిన కలపగా ఉపయోగపడేది. ఆ తాటేకును చాలామంది ఆ లీఫ్ని బ్రాంచెస్ని కూడా హౌస్గా బిల్డ్ చేసేవాళ్ళు. అట్లాగే దానిలో ఉన్న ఫ్రూట్ని మరి అనేక రకాల వంటకాలకు వాడుకునేవాళ్ళు. అందుట్లో మరలా కొన్ని జెల్లీ ఫుడ్స్ మనకి రావడం జరిగేది. అట్లాగే అందులో ఉన్న వాటర్ తీసుకుంటారు. అందులో ఆ యొక్క ఫ్రూట్ని పామ్ ఫ్రూట్ని కూడా మరి ఎంత ఇదిగా ఉపయోగించుకునే వాళ్ళ ఉద్దేశంతో మనం గమనిస్తాం. మన చిన్ననాటి సంగతుల్లో గమనిస్తే మన తల్లిదండ్రులు మరి విలేజ్కి మనం వెళ్ళినప్పుడు అందులో ఉన్న ఆ తాటి చెట్లను లేకపోతే ఆ వాతావరణాన్ని మనం చూసినప్పుడు రకరకాల పిండి వంటలు ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినా ఇంటికి వచ్చినా చేసేవాళ్ళు. అవి తిన్నప్పుడు ఎంత ఇదిగా అనిపించేది. అట్లాగే ఆ పొలం గట్టు మీద మనం నడుస్తున్నప్పుడు కూడా ఈ వరి మడిని మనం చూస్తుండగా నాకు గుర్తుకొస్తుంది ఏంటంటే దేవుని యొక్క నామాన్ని బట్టి మరి ఒక పక్క పామ్ ట్రీస్ ఒక పక్కన ఈ యొక్క వరి గ్రీనరీ మనం చూస్తూ ఉన్నాం. మరి కావాల్సిన ఆ యొక్క వీడ్స్ లేకపోతే ఆ రైస్ ఫామ్ అంతట్లో కూడా దేవుని యొక్క నామంలో దేవుడు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో కీర్తన గ్రంథము 92వ కీర్తన 15వ వచనంలో ఒక మాట అంటున్నాడు. వారు ముసలితనమందును ఇంకను చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు అంటున్నాడు. వారు ముసలితనమందు ఇంకను చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు అంటున్నారు. ఇక్కడ పై వచనాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని మందిరములో నాటబడిన వారు అంటాడు. అట్లాగే ఆ ముసలితనంలో కూడా కొన్నిసార్లు కొంతమంది యవనస్తులు చేయలేని పని మరి ముసలి వారికి విడిచిపెడతారట. ఆ ముసలి వారు కూడా అది చేయడానికి 1-2 రోజులు పడుతుంది, కానీ చాలా చక్కగా నేర్పరిగా ఆ పనిని చాకచక్యంగా చక్కగా నీట్గా చేయగలిగిన వారుగా ఉన్నారు. అట్లాగే వారు విసుగక నిత్యము పనిచేసేవారుగా చాలా ఓర్పు కలిగి వారికున్న అనుభవాలను బట్టి చేయగలుగుతారు. అదే యవనస్తులు వారు అలసట పడిపోతుంటారు, బలహీన పడిపోతూ ఉంటారు. కానీ దేవుని యొక్క సన్నిధిలో కూడా ప్రతినిత్యము మనం వాక్యం వింటున్నప్పుడు కొన్నిసార్లు మనకు విసుగుదలగా అనిపిస్తూ ఉంటారు, లేకపోతే ఎన్నుకున్న పరిస్థితిని బట్టి. అలాగే దేవుని యొక్క దైవసేవకుడు దేవుని యొక్క సంఘములో దేవుడు ఆయన పరిశుద్ధ గ్రంథంలో నుంచి నీతో మాట్లాడుతున్న మాటల ద్వారా మరి నువ్వు ఎంతగానో బలపడుతూ ఎప్పుడు కూడా ముసలితనం మందు కూడా ఇంకనూ నువ్వు కూడా చిగురు పెట్టేవాడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యము మరి ఎప్పుడు కూడా సారము కలిగి పచ్చగా ఉన్నట్లుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మరి ఈ దినం ముందు దేవుడు కూడా ఆయన తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మ దేవుడిగా మన పట్ల ఉన్నాడు. ఈ పామ్ ట్రీలో కూడా మరి తాటికాయ ఫ్రూట్గా, ముంజిగా, ఇంకా మరి అనేక రకాలుగా వాటిలో ఉన్న సారాన్ని మనం తీసుకుని వాటి యొక్క ఆ గింజలు సీడ్స్ కూడా నేల మీద పడినప్పుడు మరి తేగలుగా మనం తీసుకుంటున్నాం. అలాగే దేవుడు కూడా సమయచ్యుతముగా అనేక విషయాలు పాడబడుతూ ఈ 2 అంశాలు కూడా ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని, ఆయన ఎట్లా మన పట్ల కార్యం చేస్తున్నాడు అనే విషయాన్ని మాట్లాడాను. రెండోదిగా మరి ఆయన వాక్యం వింటున్న మనం కూడా మరి ముసలితనమందుని ఇంకును పచ్చనిగా చిగురించేటట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి వాక్యము మన హృదయాన్ని బాగు చేస్తుంది. దేవుని మందిరంలో మనం ఉన్నప్పుడు మన ప్రాణాలకి అది ఎంతగానో తెప్పరిల్లు చేస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి మరి ఈ దినమందు దేవుడు ఒక మంచి ఈ దినముగా పరిగణిస్తూ నీ జీవితంలో మరి మంచి కార్యం జరగాలని ప్రభువుని విశ్వసిస్తున్నాను. హ్యావ్ ఏ నైస్ డే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.